వాయు నాణ్యత సూచి దిగజారడంతో అనేక ప్రాంతాల్లో ఇది 400 మార్కును దాటేసింది. పండుగ వేళ రాజధానిలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. అక్షరధామ్ ప్రాంతంలో వాయు నాణ్యత 426గా రికార్డైంది. ఇక ఈ సీజన్లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయిని సిపిసిబి చెబుతోంది. ఆనంద్ విహార్ ప్రాంతం 418 ఏక్యూఐతో తర్వాత స్థానంలో ఉంది. పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్స్ ను మోహరించినట్టుగా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం ఈ ప్రాంతంలో వాయు నాణ్యత 269గా రికార్డైనట్టుగా తెలిపారు. ఇక రాజధానిలోని 38 వాయు పర్యవేక్షణ కేంద్రాల్లో 9 ఇప్పటికే అత్యంత పేలవమైన కేటగిరీలోకి వచ్చేసినట్టుగా తెలిపారు. ఆనంద్ విహార్లో 389, వజీర్పూర్ 351, జహంగీర్పురి 310, ద్వారకా 310 ఏక్యూఐలతో అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక శీతాకాలం సమీపిస్తూ ఉండడం, నగరంలో వాహన ఉద్గారాలు పెరగడం వల్ల కాలుష్య పెరుగుదల తీవ్రమైనట్టుగా కాలుష్య నియంత్రణ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తీవ్రమైన జోన్లోకి ప్రవేశిస్తున్నందువల్ల నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తున్నామన్నారు అధికారులు. మరోవైపు దీపావళి పండుగ నేపథ్యంలో పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల దేశ రాజధానిలో వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అంచనా వేసింది. ఇక గాలి నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించేందుకు GRAP 1 నిబంధనలను వెంటనే అమలు చేయాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. అటు కాలుష్యం పెరుగుతున్నందువల్ల ఢిల్లీ NCR నివాసితులు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. విషపూరితమైన గాలిని పీల్చకుండా ఉండేందుకు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఇక వాకింగ్, జాగింగ్ కోసం బయటకు రావద్దని, ఇంట్లోనే వ్యాయామాలు చేసుకోవాలని అటు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.